ములుగు జిల్లా వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలో నిషేధిత జలపాతాలు ఒక్కొక్కటిగా యమపాసాలుగా మారుతున్నాయి. విహారయాత్రకు వచ్చిన 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువకులే వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన అటవీ శాఖ మాత్రం ప్రమాదం జరిగిన రోజే హడావిడి చేసి ఆ తర్వాత మళ్లీ అన్ని మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది అన్న విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామ సమీపంలోని బొల్లిగొండం జలపాతం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ గాజుల రామారం ప్రాంతానికి చెందిన అక్బరుద్దీన్ ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనతో మరోసారి అటవీ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి సుమారు 280 కిలోమీటర్లు ప్రయాణించి నలుగురు స్నేహితులు 2 స్కూటీలపై వాజేడుకు చేరుకుని అక్కడి నుంచి జలపాతానికి వెళ్లారు. ఇక నిషేధిత ప్రాంతమని తెలిసినా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఎలా లభించిందన్న ప్రశ్నే ఇప్పుడు అందరినీ కలుచివేస్తోంది. ఇంకా 10 రోజుల క్రితమే మాసలుద్దీ జలపాతంలో సిద్దిపేటకు చెందిన బీటెక్ విద్యార్థి వైభవ్ కుమార్ మృతి చెందిన విషాదాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే మరో యువకుడు ప్రాణాలు కోల్పోవటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఒకే జిల్లాలో ఒకే తరహా ప్రమాదాలు పునరావృతమవుతున్నా వాటిని నివారించే శాశ్వత చర్యలు మాత్రం కనిపించటం లేదు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేటతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అయినా కూడా శాశ్వత భద్రతా వ్యవస్థ ఎందుకు ఏర్పాటు కాలేదు అన్న ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. గుండం, మాసలుద్దీ సహా పలు జలపాతాలను నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు అధికారులు చెబుతున్నా ఆ నిషేధం కేవలం ఫైళ్లలో, బోర్డుల్లో మాత్రమే కనిపిస్తోంది. వాస్తవానికి జలపాతాలకు వెళ్లే మార్గాలు తెరిచే ఉన్నాయి. అక్కడ శాశ్వత చెక్పోస్టులు లేవు, భద్రతా సిబ్బంది లేరు, నిరంతర నిఘా లేదు, పర్యాటకుల్ని వెనక్కి పంపే వ్యవస్థే లేదు. దీంతో యువత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్తూ తమ విలువైన ప్రాణాలను ప్రమాదాల బారిన పెడుతున్నారు. ప్రతి ప్రమాదం తర్వాత అధికారులు ఆ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలనలు చేయటం, హెచ్చరికలు జారీ చేయటం, సమావేశాలు నిర్వహించటం చాలా పరిపాటిగా మారిపోయింది. అయితే 2-3 రోజులకే పరిస్థితి మళ్లీ యథాతథంగా మారిపోతోంది. ప్రమాదాన్ని అడ్డుకోవటంలో చూపాల్సిన చొరవ కంటే ప్రమాదం జరిగిన తర్వాతే స్పందించే సంస్కృతి పెరిగిందన్న విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. నిషేధిత ప్రాంతమని తెలిసినా అక్కడికి ప్రజలు ఎలా వెళ్తున్నారు? వారిని ఎవరు అడ్డుకోవటం లేదా? ఎన్ని చెక్ పోస్టులున్నాయి? ఎన్ని కేసులు నమోదులు చేశారు? ఎన్నిసార్లు పహారా నిర్వహించారు అన్న ప్రశ్నలకు సంబంధిత శాఖల వద్ద స్పష్టమైన సమాధానమే లేదని అక్కడి స్థానికులు అంటున్నారు. ప్రతి విషాదం తర్వాత ప్రాణం పోయిన కుటుంబానికే శోకం మిగులుతోంది, కానీ బాధ్యులపై చర్యలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మరో యువకుడి ప్రాణం బలి కాకముందే అటవీ శాఖ మేల్కోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత జలపాతాలకు వెళ్లే అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయడంతో పాటు శాశ్వత చెక్పోస్టులు, సీసీ కెమెరాలు, నిరంతర పహారా, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి విషాదాలకు అడ్డుకట్ట పడుతుందని కూడా అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లోని 10 జలపాతాలు ఉన్నప్పటికీ అందులో బొగతా జలపాతానికి అనుమతిచ్చారు అటవీశాఖ అధికారులు. అయినా కూడా కొందరి అత్యుత్సాహం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చూసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అడవి ప్రాంతాల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఆ అడవి ప్రాంతాల్లో ఉండే జలపాతాలకు రహదారి సౌకర్యం లేకపోవటం, జలపాతాలలో పడ్డ యువకులను బయటికి తరలించి బైకులు, డోలీలతో రోడ్డుకు చేర్చేలోపే మృతి చెందిన సందర్భాలు అనేకం చూసాం. ఇక మరో ప్రాణం బలయ్యాక మళ్లీ హడావుడి చేస్తారా, లేక ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని ప్రాణాలను కాపాడతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు అటవీ శాఖ అధికారులపై ఉంది. జలపాతాల్లో ప్రాణాలు పోయిన యువకుల కొన్ని వివరాలు మనం చూస్తే, వాజేడు మండలం దూలాపురం గ్రామ శివారులోని మాసాలుద్దీ జలపాతంలో సిద్దిపేట జిల్లాకు చెందిన యాదవ్ వైభవ్ కుమార్ బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థి 6 స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇక కొంగాల అటవీ ప్రాంతంలో ఉన్న దుసపాటిలొద్ది జలపాతం వద్ద నీట మునిగాడు మరో యువకుడు.
మృతి కూడా చెందాడు. ఇక స్నేహితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని రామాంతపూర్కు చెందిన మహస్విన్ 18 ఏళ్ల అబ్బాయి స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చి మృత్యువాత పడ్డాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ఉయ్యూరుకు చెందిన మొద్దూరి అనిల్ కృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. దుసపాటిలొద్ది జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం స్తంభంపల్లికి చెందిన జిల్లారపు రాకేష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కూడా దుసపాటిలొద్ది జలపాతంలో భూపాలపల్లి దౌజండ్ క్వార్టర్స్కు చెందిన సింగరేణి ఉద్యోగి మునిగెల నరేష్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన వడ్ల రవికుమార్ వేరువేరుగా స్నేహితులతో కలిసి వచ్చి జలపాతం సందర్శించి మృతి చెందారు.